క్వశ్చన్ 1. చిన్ననీటి బిందువులు కలిసి Options. 1. వేడిమిని పెంచుతాయి. 2. మేఘాలుగా ఏర్పడతాయి. 3. వర్షంగా పడతాయి. 4. పైవన్నీ Answer. 2. మేఘాలుగా ఏర్పడతాయి. క్వశ్చన్ 2. వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడటం. Options. 1. బాష్పీభవనం. 2. జలచక్రం. 3. అవపాతం. 4. Arhata. Answer. 3. అవపాతం. క్వశ్చన్ 3. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి. Options. 1. బాష్పీభవనం. 2. జలచక్రం. 3. అవపాతం. 4. ఆర్ద్రత. Answer. 4. ఆర్ద్రత. క్వశ్చన్ 4. అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వైపు వీచే పవనాల వల్ల. Options. 1. వర్షం పడుతుంది. 2. వర్షం పడదు. 3. మార్పు ఉండదు. 4. ఏదీ కాదు. Answer. 1. వర్షం పడుతుంది. క్వశ్చన్ 5. భారతదేశంలో వీచే రుతుపవనాలు. Options. 1. 2 రకాలు. 2. 3 రకాలు. 3. 4 రకాలు. 4. ఒకే రకం. Answer. 1. 2 రకాలు. క్వశ్చన్ 6. సముద్రాల నుండి నీటి ఆవిరిని మోసుకొస్తున్న పవనాలకు పర్వతాలు అడ్డుతగలడం వల్ల ఏర్పడే వర్షపాతం. Options. 1. సంవాహన. 2. పర్వతీయ. 3. చక్రవాతౌ. 4. ఏదీ కాదు. Answer. 2. పర్వతీయ. క్వశ్చన్ 7. బంగాళాఖాతంలో తుఫానులు సంభవించేది. Options. 1. జనవరి, ఫిబ్రవరి. 2. Mari. 3. మే నుండి అక్టోబర్. 4. సెప్టెంబర్. Answer. 3. మే నుండి అక్టోబర్. క్వశ్చన్ 8. అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి ఈ దిక్కుకు వీస్తాయి. Options. 1. ఈశాన్యం. 2. వాయువ్యం. 3. ఆగ్నేయం. 4. నైరుతి. Answer. 1. ఈశాన్యం. క్వశ్చన్ 9. వర్షపాతాన్ని కొలిచే పరికరం. Options. 1. వర్షమాపకం. 2. పీడన మాపకం. 3. అనిమోమీటర్. 4. భారమితి. Answer. 1. వర్షమాపకం. క్వశ్చన్ 10. పర్వతాల నుంచి ప్రవహించే నీటి వల్ల ఏర్పడేవి. Options. 1. వాగులు. 2. సముద్రాలు. 3. మహాసముద్రాలు. 4. Pailu. Answer. 1. వాగులు. క్వశ్చన్ 11. నదుల్లో కలిసే సెలయేర్లను లేదా చిన్నవాగులను ఈ విధంగా పిలుస్తాం. Options. 1. Najulu. 2. సరస్సులు. 3. ఉపనదులు. 4. Venkalu. Answer. 3. ఉపనదులు. క్వశ్చన్ 12. నది పెద్దదిగా, విశాలంగా ఏర్పడిన తరువాత నీటి ప్రవాహం. Options. 1. వడిగా ప్రవహిస్తుంది. 2. నెమ్మదిగా సాగుతుంది. 3. ప్రవాహవేగంలో మార్పు ఉండదు. 4. ఏదీ కాదు. Answer. 2. నెమ్మదిగా సాగుతుంది. క్వశ్చన్ 13. నదులు సముద్రంలో కలిసే చోట ఏర్పడేవి. Options. 1. ఎడారులు. 2. డెల్టాలు. 3. పీఠభూములు. 4. పర్వతాలు. Answer. 2. డెల్టాలు.
క్వశ్చన్ 14 కృష్ణ గోదావరి నదులు ఈ కనుమలలో జన్మిస్తున్నాయి. Options. 1 తూర్పు 2 వింధ్య పర్వతాలు. 3 సాత్పుర 4 పశ్చిమ కనుమలు. Answer. 4 పశ్చిమ కనుమలు. క్వశ్చన్ 15 నదులు ప్రవహించే భాగంలో చెట్లు లేని భాగాన్ని నది తాలూకు ఈ మైదానం అంటారు. Options. 1 వరద మైదానం. 2 ఎడారి మైదానం. 3 పర్వత మైదానం 4 ఏదీ కాదు. Answer. 1 వరద మైదానం. క్వశ్చన్ 16 తూర్పు కోస్తాలో భయంకర తుఫాను సంభవించిన సంవత్సరం. Options. 1 నవంబర్ 1976 2 నవంబర్ 1977 3 నవంబర్ 1978 4 డిసెంబర్ 1977. Answer. 2 నవంబర్ 1977 క్వశ్చన్ 17 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎక్కువగా నష్టపోయేది. Options. 1 పేద ప్రజలు. 2 మధ్యతరగతి ప్రజలు 3 ఉన్నత వర్గానికి చెందిన ప్రజలు. 4 భూస్వాములు. Answer. 1 పేద ప్రజలు. క్వశ్చన్ 18 కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులు. Options. 1. Cholera. 2 కామెర్లు 3 పై 2 4 ఏదీ కాదు. Answer. 3 పై 2 క్వశ్చన్ 19 తుఫానుల వల్ల కలిగే తక్షణ దుష్ఫలితాలు. Options. 1 జన నష్టం 2 పంట నష్టం. 3 ఆస్తి నష్టం. 4 పైవన్నీ. Answer. 4 పైవన్నీ. క్వశ్చన్ 20 ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు ఈ నెల మొదట్లో ప్రవేశిస్తాయి. Options. 1. Me. 2. June. 3. July. 4 ఆగస్టు. Answer. 2. June. క్వశ్చన్ 21 భూమి ఉపరితలము ఎంత శాతము నీరు కలదు? Options. 1. 71. 2. 29. 3. 68. 4. 81. Answer. 1. 71. క్వశ్చన్ 22 నీరు ఆవిరై గాలిలో కలియుట. Options. 1 ద్రవీభవనము 2 అవపాతము 3 హిమపాతము. 4 బాష్పీభవనం. Answer. 4 బాష్పీభవనం. క్వశ్చన్ 23 ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన ప్రక్రియ. Options. 1 తగ్గుతుంది. 2 పెరుగుతుంది. 3 నిలకడగా ఉంటుంది. 4 విలోమానుపాతంగా ఉంటుంది. Answer. 2 పెరుగుతుంది. క్వశ్చన్ 24 ఆకాశంలో చిన్ననీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరిగి ఇవి ఏర్పడతాయి. Options. 1 వాయురాసులు. 2 చక్రవాతాలు. 3 ప్రవాహాలు. 4 మేఘాలు. Answer. 4 మేఘాలు. క్వశ్చన్ 25 వాతావరణంలో ఉండే నీటి ఆవిరి. Options. 1 అవపాతము. 2 ద్రవీభవనము. 3 ఆర్ద్రత. 4 వడగండ్లు. Answer. 3 ఆర్ద్రత. క్వశ్చన్ 26 నీటి ఆవిరి నీరుగా మారుట. Options. 1. Arhata. 2 ఉత్పతనము. 3 ద్రవీభవనం. 4 బాష్పీభవనం. Answer. 3 ద్రవీభవనం.
క్విశ్చన్ 27 తిరోగమన నైరుతి ఋతుపవనాలను ఇలా అంటారు. Options. 1. పశ్చిమ పవనాలు. 2. ఈశాన్య ఋతుపవనాలు. 3. ఆగ్నేయ ఋతుపవనాలు. 4. నైరుతి ఋతుపవనాలు. Answer. 2. ఈశాన్య ఋతుపవనాలు. క్విశ్చన్ 28 ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనుటకు ముందస్తు హెచ్చరికల విధానమును అభివృద్ధి చేయాల్సిన బాధ్యత గలవారు. Options. 1. ప్రజలు. 2. స్వచ్ఛంద సంస్థలు. 3. ప్రభుత్వం. 4. జ్యోతిష్యులు. Answer. 3. ప్రభుత్వం. క్విశ్చన్ 29 అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం ఇక్కడ కురుస్తుంది. Options. 1. ఉత్తర కోస్తా. 2. దక్షిణ కోస్తా. 3. రాయలసీమ. 4. తీర ప్రాంతం. Answer. 4. తీర ప్రాంతం. క్విశ్చన్ 30 1977 లో తూర్పు కోస్తాలో సంభవించిన తుఫాను వలన ఎక్కువ నష్టపోయిన ప్రాంతం. Options. 1. దివిసీమ. 2. రాయలసీమ. 3. కోనసీమ. 4. అరకులోయ. Answer. 1. దివిసీమ. క్విశ్చన్ 31 తుఫాను సమయంలో ప్రజలు. Options. 1. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళాలి. 2. తలుపులు, కిటికీలు తీసి ఉండాలి. 3. తుఫానుగాలి తగ్గిన వెంటనే బయటకు రావాలి. 4. ఇంటిలోపలే ఉండాలి. Answer. 4. ఇంటిలోపలే ఉండాలి. క్విశ్చన్ 32 ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇంటిని ఖాళీ చేయవలసి వస్తే. Options. 1. విద్యుచ్ఛక్తిని నిలుపుదల చేయాలి. 2. ఇంటికి తాళం వేయాలి. 3. లోతు తెలియని ప్రవాహాలు లేక గుంటలలోకి దిగరాదు. 4. పైవన్నీ. Answer. 4. పైవన్నీ. క్విశ్చన్ 33 వైపరీత్యాల సమయంలో అత్యవసర కిట్ లో ఉండవలసినది. Options. 1. ఆహార పదార్థాలు. 2. ద్రవ్యం. 3. ముఖ్యమైన పేపర్లు. 4. పైవన్నీ. Answer. 4. పైవన్నీ. క్విశ్చన్ 34 పంటలు పండటానికి ప్రధానమైనది. Options. 1. Niru. 2. Mansu. 3. పర్వతం. 4. పీఠభూమి. Answer. 1. Niru. క్విశ్చన్ 35 బాష్పీభవనం వీటి నుండి జరుగును. Options. 1. నేల నుండి. 2. చెట్ల నుండి. 3. శరీరం నుండి. 4. పైవన్నీ. Answer. 4. పైవన్నీ. క్విశ్చన్ 36 ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు. Options. 1. ఎక్కువగా ఆవిరి అవుతుంది. 2. తక్కువగా ఆవిరి అవుతుంది. 3. ఆవిరిలో మార్పు ఉండదు. 4. ఏదీ కాదు. Answer. 1. ఎక్కువగా ఆవిరి అవుతుంది. క్విశ్చన్ 37 భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొద్దీ. Options. 1. వేడిగా ఉంటుంది. 2. చల్లగా ఉంటుంది. 3. ఏ విధమైన మార్పు ఉండదు. 4. ఏదీ కాదు. Answer. 2. చల్లగా ఉంటుంది. క్విశ్చన్ 38 వర్షాలు అధికంగా ఇక్కడ కురుస్తాయి. Options. 1. ధృవాలుపై. 2. భూభాగాలుపై. 3. సముద్రాలపై. 4. ఎడారులలో. Answer. 3. సముద్రాలపై. క్విశ్చన్ 39 ఈ క్రింది వానిలో తీవ్ర వర్షాభావ ప్రాంతంలో ప్రవహించునది. Options. 1. గోదావరి. 2. Kresna. 3. వంశధార. 4. పెన్నా. Answer. 4. పెన్నా.
క్వశ్చన్ 40 ఈ క్రింది వానిలో గరిష్ట స్థాయిలో బాష్పీభవనం ఇచ్చట జరుగును. Options. 1 మొక్కల ద్వారా 2 నదుల ద్వారా 3 మహాసముద్రాల ద్వారా 4 మానవ శరీరాల ద్వారా. Answer. 3 మహాసముద్రాల ద్వారా క్వశ్చన్ 41 బాష్పీభవనం అవపాతాలు నిరంతరం కొనసాగుటను. అందురు Options. 1 జలచక్రం 2 వాయుచక్రం 3 జీవచక్రం 4 పైవేవీ కావు. Answer. 1 జలచక్రం క్వశ్చన్ 42 వాతావరణంలో ఇవి ఎక్కువగా ఉంటే చెమట ఉష్ణోగ్రతలతో అసౌకర్యంగా ఉంటుంది. Options. 1 ఆర్ద్రత అవపాతము 2 ఆర్ద్రత ఉష్ణోగ్రత 3 ఆర్ద్రత జడవాయువులు 4 ఆర్ద్రత మేఘాలు. Answer. 2 ఆర్ద్రత ఉష్ణోగ్రత క్వశ్చన్ 43 ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నదులు ఉత్తరం నుండి దక్షిణానికి వరుసగా. Options. 1 సువర్ణముఖి గోదావరి పెన్నా నాగావళి కృష్ణ వంశధార 2 పెన్నా నాగావళి వంశధార కృష్ణ సువర్ణముఖి గోదావరి 3 వంశధార నాగావళి గోదావరి కృష్ణ పెన్నా సువర్ణముఖి 4 కృష్ణ నాగావళి వంశధార సువర్ణముఖి గోదావరి పెన్నా Answer. 3 వంశధార నాగావళి గోదావరి కృష్ణ పెన్నా సువర్ణముఖి క్వశ్చన్ 44 జలచక్ర క్రమము వరుసగా. Options. 1 నీరు మేఘాలు బాష్పీభవనం ద్రవీభవనం నీరు 2 నీరు బాష్పీభవనం మేఘాలు ద్రవీభవనం నీరు 3 నీరు బాష్పీభవనం ద్రవీభవనం మేఘాలు నీరు 4 నీరు మేఘాలు ద్రవీభవనం బాష్పీభవనం నీరు. Answer. 2 నీరు బాష్పీభవనం మేఘాలు ద్రవీభవనం నీరు క్వశ్చన్ 45 మేఘాలు ఏర్పడటంలో ఉండే ప్రక్రియ. Options. 1 ద్రవీభవనం 2 సాంద్రీకరణం 3 అవపాతం 4 బాష్పీభవనం. Answer. 4 బాష్పీభవనం. క్వశ్చన్ 46 ఈ క్రింది వానిలో అవపాత రూపం కానిది. Options. 1 Varsam. 2 Mansu. 3 స్లీప్ 4 పిడుగు. Answer. 4 పిడుగు. క్వశ్చన్ 47 ప్రేసిపిటేషన్ అనగా. Options. 1 ద్రవీభవనం 2 సాంద్రీకరణం 3 అవపాతం 4 బాష్పీభ. Answer. 1 ద్రవీభవనం క్వశ్చన్ 48 స్పీటీషియా అనగా. Options. 1 Padu. 2 ప్రయాణం 3 Nilikata. 4 Aviri. Answer. 1 Padu. క్వశ్చన్ 49 ఎస్పీటీషియా అను పదం ఏ భాషా పదం నుండి వచ్చింది. Options. 1 గ్రీకు 2 ఆంగ్లం 3 అరబిక్ 4 లాటిన్. Answer. 4 లాటిన్. క్వశ్చన్ 50 స్లిట్ అనగా. Options. 1 వడగళ్ళు 2 హిమపాతము 3 హిమశిఖరము 4 పొగమంచు. Answer. 3 హిమశిఖరము క్వశ్చన్ 51 ఈ క్రింది వాటిని జత పరచుము లెస్ దేన్ బిఆర్ గ్రేటర్ దేన్ 1. బాగా ఎత్తైన మేఘాలు ఏ క్యూమలుస్ లెస్ దేన్ బిఆర్ గ్రేటర్ దేన్ 2 మధ్యలో ఉన్న మేఘాలు బి సిర్రస్ లెస్ దేన్ బిఆర్ గ్రేటర్ దేన్ 3 క్రింది స్థాయిలో ఉన్న మేఘాలు సి స్టాటస్ లెస్ దేన్ బిఆర్ గ్రేటర్ దేన్ 4
నిలువు మేఘాలు, బి, నింబస్. Options. 1 1 to 2, 2b, 3c, 4d. 2 1b, 2c, 3c, 4d. 3 1b, 2a, 3c, 4d. 4 1a, 2 to 6, 3 to 6, 4c. Answer. 3 1b, 2a, 3c, 4d. క్వశ్చన్ 52 అవపాతంలో ప్రధానమైనది. Options. 1 హిమశిఖరం, 2 వర్షపాతం, 3 హిమపాతం. 4 పొగమంచు. Answer. 2 వర్షపాతం. క్వశ్చన్ 53 సంవాహన క్రియ వలన ఆకాశంలో మేఘాలు ఈ ఆకారంలోనికి మారుతాయి. Options. 1 Tomato. 2 ఇంద్రధనుస్సు. 3 Cacram. 4 గోబి పువ్వు. Answer. 4 గోబి పువ్వు. క్వశ్చన్ 54 భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేవి. Options. 1 ఉష్ణోగ్రత, 2 వర్షపాతం, 3 ఋతుపవనం. 4 Ardada. Answer. 3 ఋతుపవనం. క్వశ్చన్ 55 మౌసం అనేది ఏ భాషా పదం. Options. 1 గ్రీకు, 2 ఆంగ్లం, 3 అరబిక్. 4 లాటిన్. Answer. 3 అరబిక్. క్వశ్చన్ 56 ఋతుపవనాలు ఈ రెండిటి మధ్య ఏర్పడతాయి. Options. 1 20 డిగ్రీలు దక్షిణ, 20 డిగ్రీలు ఉత్తర అక్షాంశం. 2 202 డిగ్రీలు ఉత్తర, 20 డిగ్రీలు దక్షిణ అక్షాంశం. 3 20 డిగ్రీలు దక్షిణ, 20 డిగ్రీలు ఉత్తర రేఖాంశం. 4 200 డిగ్రీలు ఉత్తర, 20 డిగ్రీలు దక్షిణ రేఖాంశం. Answer. 2 202 డిగ్రీలు ఉత్తర, 20 డిగ్రీలు దక్షిణ అక్షాంశం. క్వశ్చన్ 57 రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు మొదట ఈ ప్రాంతానికి చేరుతాయి. Options. 1 రాయలసీమ, 2 ఉత్తర ఆంధ్ర, 3 దక్షిణ ఆంధ్ర. 4 కృష్ణా తీరం. Answer. 1 రాయలసీమ. క్వశ్చన్ 58 అక్టోబర్ హీట్ అనే దృగ్విషయం భారతదేశంలో ఈ కాలంలో ఏర్పడును. Options. 1 నైరుతి ఋతుపవన కాలం, 2 ఈశాన్య ఋతుపవన కాలం, 3 శీతాకాలం. 4 వేసవి కాలం. Answer. 2 ఈశాన్య ఋతుపవన కాలం. క్వశ్చన్ 59 గాలి సంతృప్త స్థాయికి చేరిందంటే దాని అర్థం. Options. 1 సాపేక్ష ఆర్ద్రత 0% గా ఉంటుంది, 2 సాపేక్ష ఆర్ద్రత 100% గా ఉంటుంది, 3 విశిష్ట ఆర్ద్రత 0% గా ఉంటుంది. 4 విశిష్ట ఆర్ద్రత 100% గా ఉంటుంది. Answer. 2 సాపేక్ష ఆర్ద్రత 100% గా ఉంటుంది. క్వశ్చన్ 60 రాయలసీమలో నైరుతి ఋతుపవనాలు వర్షాన్ని కలుగజేయుటకు కారణం. Options. 1 పర్వత శ్రేణుల కొరత, 2 అడవులు తక్కువ, 3 అధిక వర్షఛాయ ప్రాంతం. 4 ఉష్ణోగ్రతలు అధికం. Answer. 3 అధిక వర్షఛాయ ప్రాంతం.